నమస్తే, వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నగరం వినితపై వచ్చిన అభియోగాలపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వరాలయంకు. $230 కోట్లతో మొదలైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు. భర్తను నదిలోకి తోసేసిన భార్య. అందరూ చూస్తుండగానే సెల్ఫీ పేరుతో భర్తను నదిలోకి తోసేసిన భార్య. శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నగరం వినితపై వచ్చిన అభియోగాలపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు. బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నగరం వినుత వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న శ్రీనివాసులు అలియాస్ రాయుడు అనే వ్యక్తి హత్యకు గురవడంతో అందుకు సంబంధించి నగరం వినుత మరియు అతని భార్య కోట చంద్రశేఖర్ మరో 4 అరెస్ట్ చేశారని, మద్రాసు నుంచి సాయంత్రం శ్రీనివాసులు మృతదేహం శ్రీకాళహస్తికి వచ్చే అవకాశాలున్నాయని, ఆ యువకుని అంత్యక్రియలు తానే స్వయంగా పాల్గొని తెలియజేశారు. మిగిలిందల్లా శవం మీద ఫోటో వేసి పూడ్చలే ఆయన. అండర్వేర్ మీద ఫోటోలు, ఆ గార్డు మీద ఫోటోలు, క్రికెట్ గార్డు మీద ఫోటోలు, పాస్పోర్ట్ మీద తప్ప అన్ని ఫోటోలు. ఆఖరికి ఇంకో టర్న్ ఇచ్చుంటే ఆంధ్రప్రదేశ్లో తిరిగే డబ్బులంతా కూడా గాంధీజీ ఫోటో తీసి ఇక్కడ ఫోటో పెట్టి తిరగాల. ఇటు తయారైనారు. దయచేసి ఈరోజు అందరు జరిపి అరాచక పాలన పోయింది. ఎక్కడ కూడా ఈరోజు రౌడీజం లేవు. మేము ఇంకో మాట చెప్పదలుచుకున్నాం. మేము కూడా గెలిచిన వెంటనే ఆవేశంగా ఉన్నాం. ఎట్లా చేయాలి, ఏం చేయాలి. నా మీద 19 కేసులు పెట్టినారు. ఎప్పుడు బొజ్జల గోపాలకృష్ణ మా నాన్నగారు మంత్రిగా చేసినారు, 5 టర్మ్స్ ఎమ్మెల్యే చేసినాడు, ఏ రోజు ఒక కేసు లేదు. గంగిరెడ్డి సుబ్బరామరెడ్డి గారు ఆయన ఎమ్మెల్యే చేసినాడు, ఏ కేసు లేడు. పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు మా అమ్మ వాళ్ళ ఆయన అప్పుడెప్పుడో స్వాతంత్రం కోసం కేసులు పెట్టిన తప్ప ఆయన మీద ఎక్కువ ఉంది. కాబట్టి తర్వాత ఏమైనా ఫ్యూచర్లో ఉంటే ఇక్కడ పోలీసు కూడా వాళ్ళకి ఇద్దరు కలిసి ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితి ఉంటుంది. కేసు బుక్ చేశారని చెప్పి నాకు తూచాయిగా ఇన్ఫర్మేషన్ ఉంది. మేట్ బి కరెక్ట్ ఆర్ తక్కువ కూడా నెంబర్ అయ్యొచ్చు, బట్ దే హ్యావ్ బీన్ అరెస్టెడ్. అండ్ అందరూ కూడా కాళహస్తి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులే. దాంట్లో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ 3 పేర్లు అయితే పక్కాగా చెప్పడం జరిగింది. తోట వినుత, శివకుమార్ అండ్ చంద్రబాబు అని వాళ్ళ భర్త, వీళ్ళ పేర్లు అయితే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని తర్వాత కింద ఇంకో 4 పేర్లు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కూడా నాకు రాలేదు. వచ్చిన వెంటనే నేను మీకు ప్రెస్ తెలియజేస్తాను, లేదా పోలీసు వారే వచ్చి. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వరాలయంకు విచ్చేశారు. శనివారం సహస్రలింగం వద్ద ప్రత్యేక రాహుకేతు కాల సర్పదోష నివారణ పూజలు చేశారు. వారికి దక్షిణ గోపురం వద్ద ఆలయ ఈవో బాపిరెడ్డి స్వాగతం పలికారు. తర్వాత స్వామి అమ్మవార్లు అంతరాలయ దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనం, స్వామి అమ్మవార్ల చిత్రపటం, తీర్థ ప్రసాదాలు మంత్రి కొల్లు రవీంద్రకు ఈవో అందజేశారు.
కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజ నరసింహ, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి పర్యటించి నియోజకవర్గ పరిధిలో 230 కోట్ల రూపాయలతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ప్రతి పేదవాడికి భూమినో ఇల్లునో ఇచ్చి వారి అభివృద్ధికి పాటుపడింది కాంగ్రెస్ పార్టీ అని, దేశంలో సంక్షేమ పథకం అందని కుటుంబం అంటూ లేదంటూ దామోదర్ రాజ నరసింహ గర్వంగా చెప్పారు. దాటిపోయే ప్రయత్నం ఎప్పుడు చేయకూడదు. ఈరోజు 136 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది దార్శనికులను, త్యాగమూర్తులను, సమాజ నిర్మాణాలను, సిద్ధాంతపరులను ఈ దేశాన్ని కాంగ్రెస్ ఎప్పుడైనా స్వేచ్ఛను, రాజ్యాంగాన్ని, అకౌంటబిలిటీ ఈరోజు ఇదే ప్రాంతం పాలమూరు జిల్లా, గతంలో పాలమూరు జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా, కల్వకుర్తి ప్రాంతం. ఏ గ్రామానికి పోయినా కనీసం 20 ఎకరాలు, 30 ఎకరాలు, 50 ఎకరాలు ప్రభుత్వ భూమి ఆనాడు పేదవారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దాంతో పాటు ఈరోజు వారి అధ్యక్షత కల్వకుర్తి కాంగ్రెస్ లో దాదాపు 200 కోట్ల రూపాయలు వారు పట్టుబట్టి నా నమ్మడం కూడా 200 కోట్ల రూపాయలు చేరే మీరు ఎమ్మెల్యే గారు కొట్లాడి నాతోని ముఖ్యమంత్రి గారు బడ్జెట్ ఆర్డర్ తెచ్చుకొని టెండర్లు పెట్టుకొని డబల్ రోడ్డుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సత్యాన్ని తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం పర్యటించడమే కాదు వాక్యం అలాంటి శాఖలు నిర్వహిస్తూ ఎన్నో హాస్పిటల్ అప్గ్రేడ్ చేస్తూ అందులో భాగంగా కల్వకుర్తి కూడా చేయడం జరిగింది. ఇలా పత్రికలో చూసింది ఒకటి, ఒక కర్ణాటక అమ్మాయిని ప్రాణం పోతుంటే వాళ్ళని బతికించిన వాళ్ళకు ఉచితంగా వైద్యం చేయించి ఒక ప్రాణానికి ఇలా నిలబెడితే ఆ కుటుంబం అంతా వచ్చి ఆయన కలిసిపోయింది. వారు అలా ప్రతి విషయంలో ఉన్న వారు రావడం, వారితో పాటు వ్యక్తులు ప్రియతమ నాయకులు ఈ ప్రాంత అభివృద్ధి కోసం 30 సంవత్సరాలుగా నాకు సన్నిహితంగా ఉంటాం. ఇద్దరు కోల్ ఫ్రెండ్స్ గా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో ఇద్దరు రాజీనామా చేయడమే కాదు ఎన్నో పోరాటాలు, అభివృద్ధి కార్యక్రమాలు వారు మాట్లాడిన జిల్లాలో, నేను నల్గొండ జిల్లాలో కార్యక్రమాలు చేస్తున్న మా మిత్రుడు, మంచి నిజాయితీ పరుడు, అందరూ అజాత చెప్పుకుంటారు. వారికి మా సోదరుడు మరొక ఉన్నతమైన విద్యను అందించి డాక్టర్గా సేవలు అందిస్తూ నాగరికలు ఎమ్మెల్యేగా చేసిన రాజేష్ రెడ్డి గారికి, అలాగే ఆనంద్ గారు, రామిరెడ్డి గారికి, మార్కెట్ చైర్మన్లకు, ఎందుకంటే ఇంకా ఇద్దరు మంత్రులు మాట్లాడాలి నాయకులు పొగడాలి కాబట్టి తప్పకుండా మా ఎమ్మెల్యే గారు ప్రజలకు ఆనందం తల్లి, వెంకయ్య తల్లి ధనకొండపల్లి వరకు ఆ రోజులు కూడా త్వరలోనే 20 గుంటల స్థలం లోపల 100 పడకల ఆసుపత్రి ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సందర్భంగా ఈ ప్రాంతానికి, మా ప్రాంతం పేరు మీద ఈ ప్రాంతానికి విచ్చేసిన దామోదర్ రాజ నరసింహ గారికి నీకు చాటుగా లేదా అది మొదలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అప్పుడు పాలన చేసినటువంటి ఆ ప్రభుత్వం నుంచి బాధ్యత తీసుకున్న ఈ కేబినెట్ కానీ, గౌరవ ముఖ్యమంత్రి కానీ ఈ రోజు ఈ ప్రాంతం డెవలప్ కావాలి, ఈ ప్రజల కోసానికి ఇచ్చిన గ్యారెంటీలను అమలు పరచడం కోసానికి నానా పాలన పడుతూ కడుపు కట్టుబడి పనిచేస్తూ ఉంటుంటే పాత గోడలకు సున్నం వేసినమంటావా? అది నీకు నీతిగా అనిపిస్తుందా? నేను చదువుకున్నదాన్ని, మీరు చదువుకున్నదా? సెల్ఫీ దిగుదామని నమ్మించి భర్తను భార్య నదిలోకి తోసేసిన ఘటన కర్ణాటక తెలంగాణ సరిహద్దుల్లో జరిగింది. రాయచూర్ జిల్లాకు చెందిన తాతప్పను అతడి భార్య కృష్ణా నది వద్దకు తీసుకెళ్లింది. సెల్ఫీ దిగుతామని చెప్పి ఒక్కసారిగా నదిలోకి తోసింది. అతడు కొంత దూరం కొట్టుకుపోయి బండరాల వద్ద ఆగాడు. స్థానికులు గమనించి తాడుతో బయటకు లాగారు. అయితే భర్త ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడని భార్య చెబుతుండడం గమనార్హం.
ಅಲ್ಲಣ್ಣ ಹೆಂಗ್ ಬಿದ್ದಣ್ಣ ಆ ಕಡೆ ನಂಬಿಕೆ ದ್ರೋ ಬ್ರೋ ಹೆಂಗ್ ಬಿದ್ದೆ ಯಾಕೆ ದೂಕಿದ್ರ ನೀನ್ ಹೇಗಿದ್ದೆ ಅಕ್ಕೇನೆ ದೂಕ್ಯ ಬ್ರೋ ಫೋಟೋ ಐತಿ ನಾವಲ್ಲೇ ಯಾವತ್ತು ನಿಂದ್ರು ಅಂದು ನಾನು ಹೊಸ್ತಾಗಿ ಒಂದು ಸೆಲ್ಫಿ ಇಳಂದ್ರೆ ಒಲ್ಲೆ ಅಂದು ಅಲ್ಲ ನಾನು ಹೇಳ್ತಿ ಕೇಳೋ ಫೋಟೋ ನನಗೆ ಈಗ ಅರು ಬಂತು ನಿಮ್ಗೆ ಹೇಳಲ್ಲ ಎಲ್ಲರಿಗೆ ಹಚ್ಚೇಬಿಟ್ಟ ಬಿದ್ದಾನಂತ ನೋಡ್ರಿ ಎಷ್ಟು ಹಲೋ ಅಣ್ಣ ಏನೇನ ದಬ್ಬಿ ಕೊಲ್ಲಕ್ ಮಾಡ ಅಷ್ಟೇ ಏನಾಗಿಲ್ಲ ಕಚ್ಚಮ್ಮ ಇನ್ಯಾರು ಪುಣ್ಯಾತ್ಮ ಇದ್ದೆ ಉಳಿದಿದೆ ಹೆಚ್ಚು ಅಣ್ಣ ಏನ್ ಅಬ್ಸರ್ವ್ ಮಾಡಿದ್ರ నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం శౌలి గౌరారం మండలంలోని ఉట్కూరు గ్రామంలో దాదాపు మాల సామాజిక వర్గానికి చెందిన 45 కుటుంబాలు ఉండగా ఒక్క కుటుంబానికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు. అలాగే నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా కానీ నాకు కూడా ఇల్లు ఇవ్వలేదని మరో బాధితుడు మీడియాతో తన బాధను తెలియజేశారు. పెరమల్ల శ్రీను, మాది నల్గొండ జిల్లా శౌలి గౌరారం మండలం, మాది ఉట్కూరు. నేను మాలక్కుల అధ్యక్షుడిగా ఎన్నికైనాను. అలాగే మాల వాళ్లకు ఇంతవరకు కూడా ఒక్క ఇల్లు కూడా మరి కాంగ్రెస్ పార్టీ మరి మాకు ఏమి ఇవ్వలేదు. మేము ఇన్ని రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ వార్డు మెంబర్గా నిలబడి గెలిచి ఉన్నాను. మరి ఇతర పార్టీల వాళ్ళ మీద మెజార్టీతో గెలిచి ఉన్న నన్ను కూడా పక్క పెట్టేసి మా యొక్క మాల వాళ్లకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. మా అన్న కొడుకు మరి కరోనాలో వచ్చి చనిపోయాడు, మా వదిన కూడా చనిపోయింది. వారికి ఒక 2 అమ్మాయిలు ఒక అబ్బాయి, వారు ఇల్లు లేకుండా ఉండడం వల్ల వారు ఇటుకలబాడుకు వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి వారు కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు, వారు కూడా ఇల్లు ఇవ్వలేదు. అలాగే బత్తల సైలెంట్ అని కూడా ఇక్కడ ఇల్లు ఉండడానికి ఇల్లు లేక వారు కూడా నకరికల్లో ఉంటున్నారు. అలాగే ఇంకా అవుట శైలజ, పెరమల్ల లక్ష్మమ్మ, గుండ్ల అశోక్, వీరికి ఇల్లు అలాగే గుళ్ళ సీను, వీరికి ఇల్లు లేక అక్కడక్కడ కిరాయిలకుంటూ ఉన్నారు. అలాంటి వారు కూడా ఇల్లు కల్పించాలి. అలాగే అందరి మరి కుల సంఘాల అధ్యక్షులు కావచ్చు, అందరిని తీసుకొచ్చి వారందరి ముందు ఎంపిక చేస్తే బాగుండేది. వారి ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని అందరినీ ముందుండి మేము కాంగ్రెస్ పార్టీలో పోరాడి మరి గెలిచి కూడా వార్డు మెంబర్ గెలిచి కూడా మమ్మల్ని అలాంటి వారిని పక్కా పెట్టేసి ఇప్పుడు వచ్చిన వేరే ఇతర పార్టీలను తీసుకొని వారికి ఇండ్లు పెట్టడం, వారిని ముందు నడిపించుకోవడం జరుగుతుంది. కనుక మేము మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మాకు కూడా ఇల్లు కల్పించాలని కోరుకుంటూ ఉన్నాను. గౌరారం మండలం ఊట్కూరు గ్రామం ఇందిరమ్మ ఇల్లు గత సంవత్సరంన్నర నుంచి ఇస్తా అని చెప్పి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు ఇస్తా అని చెప్పి ఇప్పుడు ఒక 20 ఇండ్లే ఇచ్చారు. అందులో కూడా వాళ్ళ ఇష్టారీతిగా ఎంపిక చేసుకొని గ్రామ సభ పెట్టకుండా అధికారుల అండ్ ఇందిరమ్మ కమిటీ అని చెప్పి వాళ్ళ ఇష్టానుసారంగా ఇండ్లు కేటాయించారు. అందులో నిరుపేదలు లేకున్నా కానీ కొందరు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చారు. ఇక్కడ నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి సెలెక్ట్ చేయకుండా ఒక 200 మంది దాకా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటే ఒక 20 ఇండ్ల వరకే ఇచ్చారు. మిగతా వాళ్ళకి కేటాయించకుండా సంవత్సరం గడుస్తుంది ప్రభుత్వం ఏర్పడి, అయినా కానీ 20 ఇండ్లు ఇస్తే ఎట్లా లెక్క ఉంటుంది? ప్రభుత్వం తక్షణమే ప్రతి ఒక్కరికి అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఇల్లు కేటాయించాలి. నిరుపేదలకి ముందు వరుసలో ఉండి ఖచ్చితంగా కేటాయించాలి, వాళ్ళకి ముందు ప్రయారిటీ ఇవ్వాలి అని కోరుతున్నాను. ఇందిరమ్మ కమిటీ అని వాళ్ళ సొంత కార్యకర్తల్ని నాయకులని వేసుకొని నిరుపేదలకు కాకుండా వాళ్ళ సొంతంగా ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకే కేటాయించుకున్నారు. అది గ్రామ కమిటీ పెట్టకుండా గ్రామ సభ పెట్టకుండా వాళ్ళ ఇష్టారీతిగా వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు ఇండ్లు ఇచ్చుకున్నారు. నిరుపేదలకి అందలేదు. దీన్ని తక్షణమే విచారణ చేసి నిరుపేదలకు అందే విధంగా ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని కోరుతున్నాను. సాయి కుమార్, యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్, తుంగతుర్తి నియోజకవర్గం, శౌలి గౌరారం మండలం, ఊట్కూరు గ్రామం. గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులలో నన్ను ఎంపిక చేయకపోవడం దారుణం. అలాగే పేద ప్రజలకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఎంపిక చేయాలి. అలాగే నాలాంటి వారి కోసం కూడా ఇందిరమ్మ ఇళ్లను ఎంపిక చేసి ఊట్కూరు గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం పాటుపడాలని కోరుకుంటున్నాను. అలాగే నాకు కూడా రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం స్పందించి నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నాను. మొన్న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుల సామేల్ గారి
గెలుపు కోసం ఆహ్వానించిన కృషి చేసిన, అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో చామల కిరణ్ గెలుపు కోసం కృషి చేసిన కానీ కనీసం నాలాంటి కార్యకర్తను పట్టించుకునే పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ లేకపోవడం దారుణం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ స్పందించి పేద ప్రజలకు, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయాలి. ఇలా చేయకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి చవిచూచక తప్పదని హెచ్చరిస్తున్నాం. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం గోపాలపురం గ్రామంలో బీఆర్ఎస్ నాయకుల సమన్వయ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గం సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి పాల్గొన్న మాజీ జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి, గరిడేపల్లి మండల అధ్యక్షులు కృష్ణానాయక్. అనంతరం మీడియాతో ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ 150 టీఎంసీలు రాగానే ఆ నీటిని కిందకి వదలాలి, 200 టీఎంసీలు దాటినా కానీ అప్పుడు మాత్రమే గేట్లు ఎత్తడం జరిగిందని, అప్పటి వరకు కూడా తెలంగాణ మంత్రులకు సోయి కూడా లేదని ఆరోపించారు. ఇకపై బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కానీ సోషల్ మీడియాపై కానీ కేసులు పెడితే తీవ్ర స్థాయిలో పరిస్థితులు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో 968 టీఎంసీ మనకు ఉన్నాయి. ఈ 3000 వరద జలాలలో మనకు రావాల్సిన పర్సెంటేజ్ ప్రకారం చూస్తే దరిదాపు 1950 టీఎంసీలు రావాలి. కేసీఆర్ డిమాండ్ చేస్తుంది గోదావరిలో 3000 టీఎంసీ, వీళ్ళు అడుగుతుంది ముఖ్యమంత్రి 1000 టీఎంసీ. ఎవరు తెలంగాణ రైతుల కోసం కొట్లాడుతున్నారో తెలంగాణ ప్రజలు ఈ సందర్భంగా ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఈ నియోజకవర్గంలో ఈయన రాక్షస పాలన, ప్రజాస్వామ్యం అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి నమ్మకం లేదా అని అడుగుతున్నా నేను. 100 మంది కార్యకర్తలు ఇప్పటికీ అక్రమ కేసులు పెట్టి మా బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. పాలకీడు మండలం కావచ్చు, చింతలపాలెం కావచ్చు, హుజూర్నగర్ కావచ్చు, మడ్డంపల్లి కావచ్చు, మేలచెరు కావచ్చు. నిన్నగాక మన ఇక్కడ గరిడపల్లి మండలంలో సర్వారం సొసైటీలో మెజార్టీ బీఆర్ఎస్ డైరెక్టర్లు ఉన్నప్పటికీ కూడా అక్రమ జీవో తెచ్చి సొసైటీని రద్దు చేసే అధికారం నీకు ఎవరిచ్చారు ఉత్తమ్ రెడ్డి చెప్పు. జవాబు చెప్పాలి, తప్పించుకోవడం తిరగడం కాదు. పాలకీలో బెట్టతండలో అక్రమ కేసులు పెట్టి తీసుకుపోయి గిరిజన యువకుని తీసుకుపోయి నాలా చెత్త కొట్టిరు. ఇవాళ మడ్డంపల్లిలో బైండవరం కేసులు అని చెప్పి నిన్న 2 యువకులను తీసుకుపోయి మళ్ళా పెట్టిండ్రు. చింతలపాలెంలో అట్లే చేస్తున్నారు, రేబలలో అక్కడ కూడా అదే పరిస్థితి. ఇవాళ నాకు వచ్చిన కంప్లైంట్. ఈ సందర్భంగా పోలీసు వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తున్నాను, మీరు రాజ్యాంగం ప్రకారము రాజ్యాంగం ఎట్లుంటే అట్లా చేయాలి. మీరు అధికార పక్షం ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు, మంత్రి చెప్పిండు చేస్తే మీకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మా నాయకుడు కేసీఆర్ గారు కూడా వరంగల్ మీటింగ్ లో చెప్పిండు, రాసి పెట్టుకోండి. మీరు వచ్చేది మాదే, అధికారంలోకి వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే. రాగానే మీ అందరు ఒక్కొక్కరు రాసుకొని మీ అందరు కూడా మిత్తితో పాటు అన్ని చెల్లిస్తాం. మేము ఏం తమాషాగా ఉందా మీకు బీఆర్ఎస్ నాయకులు అంటే? మీరెవరే పార్టీ మారమని చెప్పడానికి? పోలీసులకు ఎక్కడండి అధికారం? ఉత్తమ్ కుమార్ రెడ్డి పోలీసు వాళ్ళ ముందు పెట్టుకొని రాజకీయాలు చేస్తావా నువ్వు? రాజకీయాలను రాజకీయంగా ఎదుర్కో, దమ్ము లేకుండా రాజీనామా చేసి పారిపోను. అంతేగాని ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు రాగానే ఇప్పుడు కూర్చుంటే చెప్తారు కొంతమంది నాయకులు, మా నాయకులు పార్టీ మారుతావా లేకుంటే కేసులు పెడతాం. ఏ ఊర్లోనైతే బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ గెలుస్తాడో అవకాశం ఉందో, ఏ ఊర్లోనైతే బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గెలిచే అవకాశం ఉందో, ఏ మండలంలో అయితే బీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీ గెలిచే అవకాశం ఉందో అక్కడ అందరి నాయకుల మీద ఇలా రాజకీయమైన ఒత్తిడి పోలీసుల ద్వారా చేయొచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సిగ్గుమాలేని చర్య ఉత్తమ్ కుమార్ రెడ్డి. మంత్రి మండలిలో 2 పోస్టులు నీకు మళ్ళీ. ఏమైనా కానీ ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేట ఆయన ఒక ఉత్తమ మంత్రిగానే మిగిలిపోయిండు. ఉత్తర ప్రగల్భాలు పలకడం తప్పితే సోషల్ మీడియా పిల్లలు చిన్న పోస్టులు పెడితే వీళ్ళకు లాగులు దొరుకుతున్నాయి. ముఖ్యమంత్రి కానించి ఈయన కనుక లాగులు దొరుకుతున్నాయి. మొన్న పాలకీళ్ళు పెట్టింది కూడా అదే. పిల్లగాడు ఏదో చిన్న పోస్టులు పెట్టిన 6 గ్యారెంటీలు ఎండిపోయానండి అన్నాడు. 6 గ్యారెంటీలు అడుగుతారో 2 మంది తీసుకుపోయి కొట్టారు. ఎన్ని అక్రమ కేసులండి? ఇదేనా మీరు ఇందిరమ్మ రాజ్యం అంటే? మాకు చెప్పింది, ప్రజలకు చెప్పింది. వ్యవసాయం అంటే ఒక్కని పట్టి లేదండి. యూరియా, ఇప్పుడు యూరియా సీజన్ వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి పోయి అక్కడ లెగేసుకుంటే పోయి ఢిల్లీ పోతాడు. యూరియా ఎప్పుడు కొనాలి? నువ్వు జూన్లో సప్లై చేయాలంటే డిసెంబర్లో కొనాలి. సోయిందా ఈ మంత్రులకి ఏమనుకన్నా? అసలు 266 రూపాయలకు బస్తా అమ్మవలసింది యూరియా ఇయ్యాలా? తెలంగాణలో పలు జిల్లాలలో 380, 400 రూపాయలు. హైదరాబాద్ జిల్లాలో నిర్మల్ల
తుమ్మల నాగేశ్వరరావు గారు ఎక్కడున్నారు? మీరు వ్యవసాయ శాఖ మంత్రి. రైతులు ఇయ్యరు, యూరియా ఇయ్యరు, ఎరువులు ఇయ్యరు, విత్తనాలు ఇవ్వాలి. 2014 కంటే ముందు పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తుంది మిత్రులారా. అయ్యాలు కూడా చెప్పులు పెట్టే రైతులు పోలీస్ స్టేషన్లో పెట్టాం మీరు విత్తనాలు ఎరువులు. ఇవాళ అదే పరిస్థితి వస్తుంది మళ్ళా. ప్రజాపరిపాలన ఏది? మీ ప్రజాపరిపాలన ఏది? మీ ఇందిరమ్మ రాజ్యం ఎడివా? కరెంట్ అసలు ఎడిపోతుంది. కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల పరిపాలనలో అన్ని వ్యవస్థలను నిర్మించిపోయింది ఆయన. 24 గంటలు కరెంట్ ఇచ్చిన మాట వాస్తవం కదా. కేసీఆర్ గారు ఉన్న వ్యవస్థలు నడపలేకపోతున్నారు. మీరు అసమర్థులు కాకపోతే ఏందని నేను అడుగుతున్నా. ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఇచ్చిండు. రైతులకు సంబంధించి 73,000 కోట్ల రూపాయలు 11 విడతలుగా రైతు బంధు వేసిండు. నువ్వు చెప్పిందేమో రైతు బంధు ఫస్ట్ వేసిన దానికి రైతు బంధు ఒక కారు ఎన్నికలప్పుడు నాట్లకు మధ్య కేసీఆర్ వేస్తే ఈయన ఓట్లకు మధ్య ఎన్నికలు రాగానే మళ్ళీ వేస్తాడు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఒకసారి వేసిండు. ఇప్పుడు మళ్ళీ స్థానిక సమస్యలు వస్తున్నాయని ఓట్లకు మధ్య రైతు బంధు. కేసీఆర్ ఏమో నాట్లకు మధ్య రైతు బంధు ఇచ్చిండు. ఇవాళ ఇప్పుడు 9,000 కోట్లు ఇచ్చిన అంటుండు. ఒక లెక్క తెలంగాణ రైతాంగం కూడా ఆలోచన చేయాలి. అప్పుడు డిసెంబర్లో వచ్చినాయి పెడితే డిసెంబర్ నుంచి ఒక యాసంగి ఇచ్చారు. వానకాలం పోయింది, మధ్యన యాసంగి పోయింది, ఇంకో యాసంగి పోయింది. 3 కార్లు ఎగ్గొట్టినావు నువ్వు. ఇంకా రైతులు సంబరాలు చేసుకోవాలి చక్కదనాన్ని. అంటే ఒక్క కారే నువ్వు 9,000 కోట్లు వేస్తే 3 కార్లు నువ్వు ఎగ్గొట్టినాయి. 27,000 కోట్లు ఇవాళ తెలంగాణ రైతాంగానికి రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% ఉత్తి డొల్లా అని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామావతి రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు రామలింగం అన్నట్లు ఉందని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు టీవీఎన్ రెడ్డి, వెలుగురి వల్లపురెడ్డి, మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ మక్కమల్ల బాలయ్య, మాజీ వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, అర్వపల్లి సరిత, నరసింహ, గాజుల ఆంజనేయులు, మాధవరం జనార్దన్ రావు, నీల రవికుమార్, గణేష్, నార్యా నాయక్ తదితరులున్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ 23 ఎన్నికల ముందు 10వ తేదీ 11వ నెల 2023వ తేదీ నాడు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరు మీద ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పక్క రాష్ట్రం కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, వీరందరూ కూడా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి బీసీ డిక్లరేషన్ని అక్కడ ప్రకటన చేయడం జరిగింది. కానీ తెలంగాణలో దాదాపుగా 20 నెలలు గడుస్తూ ఉన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు బీసీలకు ఇచ్చిన మాట ఏదైతే ఉన్నదో దాన్ని చిత్తశుద్ధితో మరి అమలు చేయడానికి ప్రయత్నం చేయకుండా ఈ 20 నెలల్లో అసెంబ్లీలో బీసీలకు 22% రిజర్వేషన్లు కావాలని ఏకగ్రీవంగా అందరం కలిసి అన్ని పార్టీలు కూడా సమర్థించి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి పార్లమెంట్లో చట్టం చేయించి రాష్ట్రపతి ఆమోదంతో మరి రాజ్యాంగ సవరణలో చేసి 9వ షెడ్యూల్లో చేర్చి ఈ రిజర్వేషన్లకు ఒక చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా బీసీలకు ఏదైతే బీసీ డిక్లరేషన్లో చెప్పిందో అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి గారు బాగా అలవాటు తెలంగాణ రాష్ట్రంలో మోసాల పునాది మీద ఆనాడు అబద్ధ ప్రచారాలతోటి ఏదైతే అధికారంలోకి వచ్చిందో అదే ధోరణితో మళ్ళీ కూడా ఈ 20 మాసాల తర్వాత కూడా మళ్ళీ బీసీలకు మోసం చేసి మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మరొక కుట్ర బంతా ఉన్నారు. అందులో భాగంగా మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో బీసీల రిజర్వేషన్ మీద 42% మేము ఆర్డినెన్స్ తీసుకొస్తా ఉన్నాం, ఈ ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు మేము రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి బీసీలని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం.
ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే బీసీ ప్రజానీకం కూడా మేధావులందరూ కూడా ఆలోచన చేస్తున్నారు, సంఘాలు కూడా ఆలోచన చేస్తున్నారు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఆర్డినెన్స్ అనేది మరి రేవంత్ రెడ్డి గారికి తెలియదా? భారతదేశంలో చట్టాల మీద అవగాహన లేదా? సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ల మీద మరి ఆలోచన లేదా? 50% రిజర్వేషన్లు దాటితే సుప్రీంకోర్టు ఏ రాష్ట్రంలోనైనా ఏ రిజర్వేషన్ అయినా తీసుకోవడానికి వీల్లేదని చెప్పి ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పున్నది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 56% పైగా రిజర్వేషన్లు అమలవుతూ ఉన్నాయి. మరి ఆ సందర్భంలో ఆర్డినెన్స్ తీసుకొస్తే ఈ ఆర్డినెన్స్ ఏ రకంగా నిలబడుతుంది? మరి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఇక్కడ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి పార్లమెంట్లో చట్టం చేయాల్సిన ఆ బాధ్యతను పక్కన పెట్టి మళ్ళీ ఇప్పుడు ఆర్డినెన్స్ పేరుతోటి ముందుకు వస్తూ ఉన్నారు. ఎట్లా సాధ్యమవుతుంది? ఇదే రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి అడ్డు పంపుతుంది, ఇక్కడ ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఆర్డినెన్స్ తీసుకొస్తుంది. అంటే ఈ ఆర్డినెన్స్ని గవర్నర్ గారే ఒప్పుకునే పరిస్థితి ఉండదు మాకు తెలిసి. ఒకవేళ గవర్నర్ గారి యొక్క ఆమోదం పొందినా నీకు హైకోర్టులో ఏదో ఒక రకంగా ఈ ఆర్డినెన్స్ నిలబడదు. ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఆ అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం బీహార్ కానీ రాజస్థాన్ కానీ కేరళ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఆర్డినెన్స్లు తీసుకొస్తే ఆ ఆర్డినెన్స్ కోర్టులో కొట్టేసిన సందర్భాలు కూడా మన కళ్ళ ముందు అవపడతా ఉన్నాయి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఒకటి రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వాన్ని మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు చేసిన తీర్మానం ఏదో ఒకరోజు జంతర్ మంతర్ దగ్గర పోయి ధర్నాలు నిరసన తెలియజేసి వచ్చిన మా డ్యూటీ అయిపోయింది, మేమేం చేయాలి, కేంద్ర ప్రభుత్వం చేస్తలేదు అని మీరు కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టడానికి లేదు. ఆ రోజు మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మరి కామారెడ్డి డిక్లరేషన్లో ఎన్నికల సభలో చెప్పిన వాగ్దానం మీరు ఆ రోజు నరేంద్ర మోడీ గురించి మాట్లాడలే, బీజేపీ గురించి మాట్లాడలే. మీ బాధ్యత అన్నారు. రాహుల్ గాంధీ గారు 50% ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉన్నదో ఆ గోడలను బద్దలు కొట్టి మేము మరి తీసుకొస్తామని చెప్పి ఆ రోజు గొప్పగా ప్రగల్భాలు పలికారు. మరి అలాంటిది నువ్వు అక్కడ చట్టం చేయకుండా 9th షెడ్యూల్లో చేర్చకుండా చట్టబద్ధత కల్పించకుండా బీసీలకు నువ్వు న్యాయం చేయలేవు. కోదాడ నియోజకవర్గ పరిధిలోని చిలుకూరులో అనారోగ్యంతో మృతి చెందిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు ఉమ్మడి నల్గొండ జిల్లా సిపిఐ మాజీ కార్యదర్శి చిలుకూరు మాజీ ఎంపీపీ దొడ్డ నారాయణరావు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నగరం వినితపై వచ్చిన అభియోగాలపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తి స్వరాలయంకు. $230 కోట్లతో మొదలైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు. భర్తను నదిలోకి తోసేసిన భార్య. అందరూ చూస్తుండగానే సెల్ఫీ పేరుతో భర్తను నదిలోకి తోసేసిన భార్య. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.